ఈవినింగ్ అండి. ఇది సింపుల్ అండ్ ఈజీ అండి. బనానా మిల్క్ షేక్ చేస్తున్నానండి పిల్లల కోసమని. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇక్కడైతే ఇవి బాగా పండినాయండి బనానాలు. ఇంకా వీటిపైన ఈ పొట్టంతా తీసేస్తున్నానండి. ఈ తొక్క తీసేసి ఇలాగా చిన్నగా కట్ చేస్తున్నానండి. పిల్లలు బనానా తినకపోయినా కూడా ఇలా చేసిస్తే అయితే చాలా హెల్దీ అండి పిల్లలకి. ఇంక ఇవైతే చాలా పండిపోయాయండి బనానాస్. ఇలానే ఉండిపోతున్నాయి, తినట్లేదని మిల్క్ షేక్ చేస్తున్నానండి. ఈ 2 బనానాస్ కట్ చేసి ఇలాగ మిక్సీ జార్లో వేసానండి. నేను దీంట్లోకి ఇవి డేట్స్ అండి. ఇవి చాలా మెత్తగా చాలా బాగున్నాయండి. ఇవి సీడ్ తీసేసి ఇవి ఒక 5-6 డేట్స్ యాడ్ చేశానండి. సీడ్స్ అయితే తీసానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి డేట్స్ అయితే, లోపల పండినవి మెత్తగా బాగున్నాయి. ఇంకా నేనైతే షుగరు అలాంటిది ఏది యాడ్ చేయలేదండి. ఈ డేట్స్ వేసేసి కొంచెం పాలు పోసానండి. ఇవి చల్లని ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలు 1 గ్లాస్ యాడ్ చేశాను. ఇంకా అంతే అండి. వీటిని నేను మిక్సీ పట్టేశాను. మా పెద్దమ్మాయికి మోస్ట్లీ మిల్క్ అంటే అసలు నచ్చదు. ఇంకా అమ్మాయికి ఏదో సర్ది చెప్పి తాగించాల్సి వస్తుంది. ఇంక ఇక్కడైతే అంతా మిక్సీ పట్టేసి ఇలాగ వాళ్ళకైతే గ్లాస్లో పోస్తున్నానండి. ఈ డేట్స్ కూడా చూడండి చాలా చక్కగా ఇందులోనే మిక్స్ అయిపోయాయి. అసలు కొంచెం కూడా ఇవి కనిపించట్లేదండి, పొట్టులాగా అలాగే ఏమీ లేదు, పండిపోయి ఉన్నాయి కదా మెత్తగా. థిక్ మిల్క్ షేక్లా చాలా బాగా వచ్చిందండి. బనానా మిల్క్ షేక్ చాలా థిక్గా వచ్చింది. ఇంకా ఈవినింగ్ అయితే ఈ సమ్మర్లో చాలా చల్లగా కూల్గా మా 2 అమ్మాయిలకైతే బనానా మిల్క్ షేక్ రెడీ చేసి ఇచ్చానండి. బాయ్ అండి.